నమస్కారం. టెట్ అండ్ టీజీ అభ్యర్థులారా, టెట్ అండ్ డిఎస్సి 2026 పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. ఈరోజు గత పరీక్షలు పదే పదే అడిగిన విద్యార్థి కేంద్రీకృత అభ్యసన ప్రణాళికలపై అత్యంత ముఖ్యమైన 10 MCQsను సమాధానాలు మరియు వివరణతో తెలుసుకుందాం. ఈ ప్రశ్నలు రాబోయే డిఎస్సి 2026లో కూడా అడిగే అవకాశం ఉంది, అంటే ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది కాబట్టి మరి వీడియో చేయడం జరిగింది. వీడియోని అయితే చివరి వరకు చూడండి, మధ్య మధ్యలో స్క్రోల్ చేయకండి, చేస్తే మాత్రం అర్థం కాదు. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ అయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. గారి ప్రణాళిక అంటే అమెరికాలోని గ్యారీ నగరంలో రూపొందించబడిన ఈ ప్రణాళికలో విద్యార్థులు తరగతి గది, గ్రంథాలయం, ప్రయోగశాల, వర్క్షాప్ వంటి వివిధ ప్రదేశాల్లో నేర్చుకోవడంకు ప్రాధాన్యత అనేది ఇస్తుంది. ఎందుకంటే మిత్రులారా, టైము సరిపోదు కాబట్టి నేను తొందరగా చదవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా సోది అనేది లేకుండా తప్పకుండా మీరైతే వీడియోను చూడండి. ఎందుకంటే ఒక్కొక్క దాన్ని చదువుకుంటూ దాని యొక్క అర్థం వివరిస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎక్కువగా అనేది లేకుండా, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి తప్పకుండా మీరు వీడియోని అయితే చూడండి. రెండవది చూడండి, ప్రాజెక్టు మెథడ్. ఈ పద్ధతిని విలియం కిర్క్పాట్రిక్ అభివృద్ధి చేయడం జరిగింది. విద్యార్థులు ఒక పనిని లేదా సమస్యను స్వయంగా ప్రణాళిక చేసుకొని పూర్తి చేయడం ద్వారానే నేర్చుకుంటారు. అంటే ప్రాజెక్టు పద్ధతులు ఏం చేస్తారంటే విద్యార్థులు ఒక పనిని లేదా సమస్యను స్వయంగా ప్రణాళిక చేసుకొని పూర్తి చేయడం ద్వారా నేర్చుకుంటారు. దీన్నే ప్రాజెక్టు పద్ధతి అంటారు. వినేట్క ప్రణాళిక. ఈ ప్రణాళికను కాల్టన్ వాష్బూర్న్ రూపొందించడం జరిగింది. ప్రతి విద్యార్థి తన స్వంత వేగంతో ఏం చేస్తారట, వినేట్క ప్రణాళిక. ఇది కూడా చాలా ముఖ్యమైనది, పదే రావడం జరుగుతుంది. గత టెట్ డిఎస్సిలో కూడా రావడం జరిగింది. కాబట్టి అలాంటి గత టెట్ డిఎస్సిలో వచ్చినటువంటి ప్రశ్నలను నేను తీసుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వీడియోని చూడండి, ఇవి గుర్తుంచుకోండి. డాల్టన్ ప్రణాళిక అంటే ఈ ప్రణాళికను హెలెన్ పార్క్హర్స్ట్ రూపొందించడం జరిగింది. విద్యార్థులకు స్వేచ్ఛ, బాధ్యత, స్వీయ అభ్యసన అవకాశాలను అయితే కల్పిస్తుంది. డాల్టన్ ప్రణాళిక అంటే విద్యార్థులకు స్వేచ్ఛ, బాధ్యత, స్వీయ అభ్యసన అవకాశాలను అయితే కల్పిస్తుంది. మరియు ఐదవది నాన్ గ్రేడింగ్ పాఠశాల ప్రణాళిక, నాన్ గ్రేడింగ్ ప్లాన్. విద్యార్థులను వయస్సు లేదా తరగతి ఆధారంగా కాకుండా వారి అభ్యసన సామర్థ్యం ఆధారంగా అభివృద్ధి చేసే విధానాన్నే ఏమంటారంటే నాన్ గ్రేడింగ్ పాఠశాల ప్లాన్ అని అంటారు. అంటే నాన్ గ్రేడింగ్ స్కూల్ ప్లాన్. విద్యార్థులను వయస్సు లేదా తరగతి ఆధారంగా కాకుండా వారి అభ్యసన సామర్థ్యం ఆధారంగా అభివృద్ధి చేసే విధానమే నాన్ గ్రేడింగ్ పాఠశాల అని అంటారు. ఇది చాలా ముఖ్యమైనది. ఇది కూడా గత టెట్ అండ్ డిఎస్సి పరీక్షలో రావడం జరిగింది. కాబట్టి గత ప్రశ్నలనే తీసుకొని నేనైతే వీడియో చేయడం జరుగుతుంది. మొదటి ప్రశ్న చూసినట్లయితే గ్యారీ ప్రణాళికను ఎక్కడ ప్రవేశపెట్టారు? మీరు ఆప్షన్స్ చూడండి. ఏ చికాగో, బి గ్యారీ, సి న్యూయార్క్, డి బోస్టన్. సరైన సమాధానాన్ని మీరు గుర్తించండి. సరైన సమాధానం చూసినట్లయితే గ్యారీ అవుతుంది. గ్యారీ ప్రణాళికను గ్యారీలో ప్రవేశపెట్టడం జరిగింది. రెండవ ప్రశ్న చూద్దాం. ప్రాజెక్టు పద్ధతిని ప్రతిపాదించిన వారు ఎవరు? ఇక్కడ రెండవ ప్రశ్నకు ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్ చూసినట్లయితే రెండవ ప్రశ్న పార్క్హర్స్ట్, వాష్బర్న్, కిర్క్పాట్రిక్, జాన్ డ్యూయి. ఈ నలుగురిలో ఎవరు అనుకుంటున్నారు? జాన్ డ్యూయి కాదు, వాష్బర్న్ కాదు, పార్క్హర్స్ట్ కాదు. ఎవరు? కిర్క్పాట్రిక్. అంటే ప్రాజెక్టు పద్ధతిని ప్రతిపాదించిన వారు కిర్క్పాట్రిక్. ఇది చాలాసార్లు రావడం జరిగింది. ఈ ప్రశ్న అయితే చాలాసార్లు రావడం జరిగింది కాబట్టి అందుకే వీటికి స్టార్ మార్కులు అనేది ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మూడవ ప్రశ్న చూసినట్లయితే వినేట్క ప్రణాళికలో ప్రధాన లక్షణం ఏమిటి? వినేట్క ప్రణాళికలో ప్రధాన లక్షణం అని అడగడం జరిగింది. కాబట్టి ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. వినేట్క ప్రణాళికలో ప్రధాన లక్షణం ఏమిటి అంటే ఆప్షన్ చూసినట్లయితే సమూహ బోధన, ఉపన్యాస పద్ధతి, వ్యక్తిగత అభ్యసనం, పరీక్షా విధానం. సరైన సమాధానాన్ని గుర్తించండి. మూడవ ప్రశ్నకు సరైన సమాధానము పరీక్ష విధానం కాదు, ఉపన్యాస పద్ధతి కాదు, సమూహ బోధన కాదు. వినేట్క ప్రణాళికలో ప్రధాన లక్షణం ఏంటిది? వ్యక్తిగత అభ్యసనం అనేది సరైన సమాధానం. నాలుగవ ప్రశ్న చూసినట్లయితే డాల్టన్ ప్రణాళికను రూపొందించిన వారు ఎవరు?
అంటే ప్రతి ప్రశ్నకు చూడండి స్టార్ ఉంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. మరి డాల్టన్ ప్రణాళికని రూపొందించిన వారు ఎవరు? డాల్టన్ ప్రణాళిక. 4వ ప్రశ్న, హెలెన్ పార్క్ హార్ట్స్, కిల్పాట్రిక్, ఫ్రోబెల్, మాంటిసోరీ. సరైన సమాధానాన్ని గుర్తించండి. 4వ ప్రశ్నకు మాంటిసోరీ కాదు, ఫ్రోబెల్ కాదు, కిల్పాట్రిక్ కాదు. సరైన సమాధానం హెలెన్ పార్క్ హార్ట్స్. సరైన సమాధానం చూసినట్లయితే ఏ అవుతుంది. 5వ ప్రశ్న, స్వేచ్ఛ మరియు బాధ్యత సూత్రం ఏ ప్రణాళికకు సంబంధించినది? స్వేచ్ఛ మరియు బాధ్యత సూత్రము ఏ ప్రణాళికకు సంబంధించింది? ఆప్షన్ చూసినట్లయితే గ్యారీ ప్రణాళిక, డాల్టన్ ప్రణాళిక, విన్నెట్కా ప్రణాళిక, నాన్ గ్రేడింగ్ ప్రణాళిక. 5వ ప్రశ్నకు సమాధానం గుర్తించండి. స్వేచ్ఛ మరియు బాధ్యత సూత్రం ఏ ప్రణాళికకు సంబంధించినది అంటే మరి నాన్ గ్రేడింగ్ కాదు, నాన్ గ్రేడింగ్ కాదు, విన్నెట్కా ప్రణాళిక కాదు, గ్యారీ ప్రణాళిక కాదు. సరైన సమాధానం డాల్టన్ ప్రణాళిక అవుతుంది. మీరు సరిచూసుకోండి, ఈ ప్రశ్నకు సమాధానాలు కరెక్టేనా అని కూడా సరిచూసుకోండి. ప్రాజెక్టు పద్ధతి దేనిపై ఆధారపడి ఉంటుంది? ప్రాజెక్టు పద్ధతి దేనిపై ఆధారపడి ఉంటుంది? సరైన సమాధానం గుర్తించండి. ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే 6వ ప్రశ్న ప్రాజెక్టు పద్ధతి దేనిపై ఆధారపడి ఉంది అని అంటే ఏ కంఠస్థం, బి చేసి నేర్చుకోవడం, సి ఉపన్యాసం, డి పరీక్షలు. సరైన సమాధానం గుర్తించండి. 6వ ప్రశ్నకు పరీక్షలు కాదు, ఉపన్యాసం కాదు, కంఠస్థం కాదు. సరైన సమాధానం చూసినట్లయితే చేసి నేర్చుకోవడం అనేది ప్రాజెక్టు పద్ధతి పైన ఆధారపడి ఉన్నటువంటి ఆప్షన్. సరైన సమాధానం బి అవుతుంది. 7వ ప్రశ్న చూసినట్లయితే నాన్ గ్రేడింగ్ పాఠశాల ప్రణాళికలో విద్యార్థుల పురోగతి దేనిపై ఆధారపడి ఉంటుంది? నాన్ గ్రేడింగ్ స్కూల్ ప్లాన్ అంటే ప్రణాళికలో విద్యార్థుల పురోగతి దేనిపై ఆధారపడి ఉంటుంది అంటే ఆప్షన్ చూసినట్లయితే ఏ వయస్సు, తరగతి, అభ్యసన సామర్థ్యము, హాజరు. మీరు ఏమనుకుంటున్నారు? సరైన సమాధానం మీకు తెలిసినట్లయితే కామెంట్లో తెలియచేయండి. సరైన సమాధానం చూసినట్లయితే హాజరు కాదు, తరగతి కాదు, వయస్సు కాదు, అభ్యసన సామర్థ్యం అనేది సరైన సమాధానం. సరైన సమాధానం చూసినట్లయితే అభ్యసన సామర్థ్యము. 8వ ప్రశ్న, వ్యక్తిగత వేగంతో నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చే ప్రణాళిక ఏది? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రణాళిక, వ్యక్తిగత వేగంతో నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చే ప్రణాళిక ఏది? ఆప్షన్ చూసినట్లయితే ఏ డాల్టన్, బి విన్నెట్కా, సి గ్యారీ, డి ప్రాజెక్టు. మరి సరైన సమాధానాన్ని గుర్తించండి. వ్యక్తిగత వేగంతో నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చే ప్రణాళిక ఏమిటి అంటే డాల్టన్ కాదు, గ్యారీ కాదు, ప్రాజెక్టు కాదు. సరైన సమాధానం బి అవుతుంది. సరైన సమాధానం బి. 9వ ప్రశ్న చూసినట్లయితే లర్నింగ్ బై డూయింగ్ భావనకు అత్యంత దగ్గరగా ఉండే పద్ధతి ఏమిటి? లర్నింగ్ బై డూయింగ్ భావనకు అత్యంత దగ్గరగా ఉండే పద్ధతి ఏది? ఆప్షన్ చూసినట్లయితే ప్రాజెక్టు పద్ధతి, బి ఉపన్యాస పద్ధతి, సి ప్రశ్నోత్తర పద్ధతి, డి పరీక్షా పద్ధతి. సరైన సమాధానం గుర్తించండి. 9వ ప్రశ్నకు పరీక్షా పద్ధతి కాదు, ప్రశ్నోత్తర పద్ధతి కాదు, ఉపన్యాస పద్ధతి కాదు. సరైన సమాధానం ఏ అవుతుంది అంటే లర్నింగ్ బై డూయింగ్ భావనకు అత్యంత దగ్గరగా ఉండే పద్ధతి, లర్నింగ్ బై డూయింగ్ అనే భావనకు అత్యంత దగ్గరగా ఉండేటువంటి పద్ధతి ప్రాజెక్టు పద్ధతి. కాబట్టి మరి ఏ సరైన సమాధానం అవుతుంది. 10వ ప్రశ్న, క్రింది వాటిలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిదేది? ఆప్షన్ చూసినట్లయితే ఏ డాల్టన్ ప్రణాళిక, బి విన్నెట్కా ప్రణాళిక, సి ప్రాజెక్టు పద్ధతి, డి ఉపన్యాస పద్ధతి. అభ్యర్థులారా, ఎందుకంటే టైం అనేది దగ్గరగా ఉంది కాబట్టి ఎగ్జామ్స్కి టైం అనేది దగ్గర పడుతుంది కాబట్టి మరి మీరు త్వరగా చూసి నేర్చుకుంటే మార్కులు సంపాదించుకుంటారు. కాబట్టి మరి ఈ వీడియో అయితే తప్పకుండా చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉన్నా కూడా వారికి షేర్ చేయండి. 10వ ప్రశ్నకు సరైన సమాధానం చూసినట్లయితే ఏ డాల్టన్ ప్రణాళిక కాదు, బి విన్నెట్కా ప్రణాళిక కాదు, సి ప్రాజెక్టు పద్ధతి కాదు. మరి సరైన సమాధానం ఏమవుతుంది? ఉపన్యాస పద్ధతి అనేది సరైన సమాధానం అవుతుంది. ఎందుకు అంటే కింది వాటిలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిది అడిగాడు. ఇక్కడ కానిది అని అడగడం జరిగింది. విద్యార్థి కానిది, కేంద్రీకృత పద్ధతి కానిది ఏంటిది? డాల్టన్ ప్రణాళిక, విన్నెట్కా ప్రణాళిక, ప్రాజెక్టు పద్ధతి అంటే ఉపన్యాస పద్ధతి అనేది కాని ప్రణాళిక. కాబట్టి అభ్యర్థులారా ఖచ్చితంగా ఈ వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి ఎంసీక్యూఎస్ కావాలంటే ఈ ఛానల్ అయితే మరి ఫాలో అవ్వండి.
మీ యొక్క అభిప్రాయం ఏమైనా ఉన్నా మరి అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తెలియచేయండి.